ఊర్లా 1000 కుటుంబాలుంటే ఒక్కొక్కరిది ఒక్కో పరిస్థితి. కొందరు ఉన్నోళ్ళు ఉంటారు, కొందరు లేనోళ్ళు ఉంటారు, కొందరికి బంగ్లాలు ఉంటాయి, కొందరు గుడిసెల్లో బతుకుతారు, కొందరు పెద్ద పెద్ద జాబులు చేస్తారు, కొందరు కూలినాళ్ళు వేసుకొని బతుకుతారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కులాలను బట్టి బతుకులు బాధలుంటాయి. హాగో అందుకే అప్పట్లో రిజర్వేషన్లు పెట్టిండ్రు. చదువులల్లా జాబుల్లా పరీక్షలు రాస్తే బీసీలకు కొన్ని, ఎస్సీలకు గన్ని, ఎస్టీలకు గిన్ని, మైనార్టీలకు కొన్ని అని తీసి పెడతారు. అట్లన్నా ఆలుసుతం మీదికి వస్తారని ఆపోచన. అయితే తెలంగాణకెళ్ళి ఢిల్లీ దాకా రిజర్వేషన్ల రద్దు చర్చ నడుస్తోంది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, నడుమిట్ల బీఆర్ఎస్. బీజేపీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దయితాయి. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఎస్సీ రిజర్వేషన్లు పోతాయి, ఎస్టీ రిజర్వేషన్లు పోతాయి. రిజర్వేషన్లు పక్కా అమలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. గదన్నట్టు ఆ రెండు పార్టీలు అట్లా, ఈ పార్టీ ఇట్లా. బీజేపీ మళ్ళా గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తుందని వాళ్ళు, అసలు తీసేయమని వీళ్ళు. నిన్నటిదాకా బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేయకుంటే అగో మీరెందుకు మాట్లాడతలేరని రేవంత్ రెడ్డి సార్ అరుచుకునే వరకు ఇవాళ రామన్న ఎత్తుకున్నట్టున్నాడు. ముఖ్యమంత్రి సార్ 6-10 రోజుల కాంచెల్లి ఏడ మీటింగ్ పెట్టినా ఇదే మాట్లాడుతుండు. మరి దళితులు, గిరిజనులు, బీసీ, ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. మాకు 400 సీట్లు ఇవ్వండి, ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటుంది. దేశంలో రిజర్వేషన్లు ఉండొద్దని ఆర్ఎస్ఎస్ ఆలోచనను బీజేపీ అమలు చేయబోతుందని మళ్ళా చెప్తుంటే అంత జూటా అని ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ భగవత్ సార్ లైన్లోకి వచ్చిండు. ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాల్లో చెప్పిండ్రు रिजर्वेशन रद्द చేస్తామని. अभी एकदम असत्य बात है, गलत बात है. जब से आरक्षण आया है तब से संविधान सम्मत सारे आरक्षण को संघ पूर्ण समर्थन देता है. తెలంగాణ సీఎం ఇంతగానం మాట్లాడుతున్నా తెలంగాణ బీజేపీ లీడర్లకు కౌంటర్ ఇచ్చుడు వస్తలేదని బీజేపీ హైకమాండ్ గుస్సా మీద ఉండి సీదా అమిత్ షా సారే ఖండించుడు शुरू చేసిండు. एससी, एसटी और पिछड़ा वर्ग के आरक्षण को कुछ नहीं होने देगी, ये मोदी का गारंटी. ఇది ఇట్లా నడుస్తుండగానే ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో గిర్కలు కొడుతుంటే ఇది పక్కా కాంగ్రెస్ పని అని ఢిల్లీ పోలీసులు కేసు పెట్టి హైదరాబాద్ వచ్చి సీఎం రేవంత్ రెడ్డి సార్ కు ఇంకో 3 సోషల్ మీడియా లీడర్లకు నోటీసులు ఇచ్చిర్రు రేపు ఎంక్వైరీకి రమ్మని. ఇంతకు వీడియోలు ఏమున్నదంటే ముస్లిం రిజర్వేషన్లను తీసేస్తామని అమిత్ షా సార్ చెప్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తున్నామన్నట్టు మాటలు మార్చిండ్రు. 2 వీడియోలను పెద్ద టీవీలో వేసి సారే చూపించిండు ఢిల్లీలో. मुख्यमंत्री, प्रदेश अध्यक्ष, इस कक्षा के व्यक्तियों ने भी इस फेक वीडियो को फॉरवर्ड करने का काम किया और आज कांग्रेस पार्टी के प्रमुख नेता क्रिमिनल ऑफेंस को फेस कर रहे हैं. 10 ఏళ్ల ఏలుబడి, జీఎస్టీ పన్నులు, సీక్రెట్ చందాలు, గ్యారెంటీలు, హామీలన్నీ పక్కకు పోయి రిజర్వేషన్లు ఎత్తేస్తాము ఉంచుతామనే కొట్లాట సురువైందన్నట్టు. మరి ఇది ఇడికే అవుతుందో ఓట్లు వచ్చేదాకా ఇట్లనే రచ్చ నడుస్తుందో చూడాలి. గుజరాత్ పెత్తందారులు, ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీలో కేసులు పెట్టి ఇవాళ గాంధీ భవన్ కు పంపించి రేవంత్ రెడ్డిని పట్టుకరాపోండి అని పంపించారు. మీరు అండగా నిలబడితే అది ఢిల్లీ అయినా గుజరాత్ అయినా బండ కేసి కొట్టమా లేదా చూసుకుందాం బిడ్డ. మీ గుజరాత్ పెద్దనమా, మా తెలంగాణ పౌరుషమా?